న్యాయం చేసిండని నమ్మితే అన్ని పనులు కూడా నేనే చేయడం జరిగింది. ఇక్కడ మళ్ళా కూడా ఇంకా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా చేసే బాధ్యత నాది. ఖచ్చితంగా మీ బస్సుకి మంచి జరిగిందని మీరు భావిస్తే ఈ భద్రా నెంబడి ఉండురి ఖచ్చితంగా. దాంతోపాటు మీరందరూ కూడా నాతో పాటు నడువురి. కమల్లో మీరందరూ కూడా నాతో పాటు నడువురి. మీ బస్తీకి మంచి చేసే ప్రయత్నం నేను చేస్తా, ఖచ్చితంగా చేసి పెడతా. అందుకే ఇప్పుడు మళ్ళోపారి మొన్నటి వరకు వాళ్ళ ప్రభుత్వం ఉండే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, అక్కడ ఒక టర్మ్ బీఆర్ఎస్ కార్పొరేటర్, ఇంకో టర్మ్ బీజేపీ కార్పొరేటర్ ఉండే. వాళ్ళ టర్మ్ అయిపోయేదా కానీ మేము కూడా వెయిట్ చేస్తూ వచ్చినాము ఎంతవరకు పనిచేస్తారు అని చెప్పి. వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, చేయలేకపోయారు. కాబట్టి మళ్ళా మా ప్రభుత్వం వచ్చింది. మా డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఉన్నారు. వారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి పని కూడా చేసి పెడతా అని చెప్పి మీ ద్వారా మా బస్తీవాసులందరికీ కూడా మాటిస్తున్నాం. ఖచ్చితంగా దేశాల వారీగా అన్ని పనులు ఏవైతే గతంలో వేసిన అన్ని చిన్న లైన్లు అప్పుడున్న జనాభాకు తగ్గట్టు వేసినాం. కాబట్టి ఇప్పుడు జనాభా పెరిగిర్రు, అవసరాలు పెరిగినాయి. వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఇంజనీర్లు మొత్తం అందరినీ, యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరినీ కూడా తీసుకొని వచ్చి వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా పనులు చేస్తామని చెప్పి చేసి చూపిస్తాను కూడా మీ ద్వారా మా వాళ్ళందరికీ కూడా మాటిస్తాను. ఎట్లుంది ఆరోగ్యం? పింఛన్ వస్తుందా లేదా? పింఛన్ వస్తలేదు, ఏం లేవా? ఈయనకు వస్తలేదు, నా భర్త చచ్చిపోయి నాకు వస్తలేదు ఇంతవరకు. ఆ గుడికి నల్లా చూసి చూసి మా కొడుకు వేయించింది. ఆధార్ కార్డు ఇక్కడ ఇచ్చేసి మీరందరూ ఆధార్ కార్డు ఇచ్చేసి అన్న తీసుకోండి. నాకు పింఛన్ వస్తలేదు.